వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. ఇది వరకు ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని పిలవడానికి వాడేవాళ్ళు, ఇప్పుడు దగ్గరలో ఉన్నా కూడా వాడుతున్నారు. ఓకే, ఓకే, ఇవాళ శుక్రవారం కాబట్టి శుక్రవారం బ్రేకింగ్ న్యూస్. ఆ మైక్ మీకోసం అనగానే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తుంది ఆవిడ. హాయ్, హాయ్, నా పేరు హీనా. జాగ్రత్త కరిగిపోద్దాం. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. భయపడ కదా, నీ వాయిసే. త్వరలోనే అంతరిక్షంలో అడుగు పెట్టబోతున్న ప్రదీప్. ఇప్పటివరకు ఓకే. మీకు అర్థమవుతుంది కదా? అబ్బో భలేవారే, హిందీయేగా అర్థమవుతుంది. లేదు, తెలుగు. ఆశ్చర్యంతో ప్రపంచంలో అందరూ పరిగెడుతున్నారు అటు ఇటు. తను చెప్పింది వరుణ్ తేజ్ అంతరిక్షం మూవీ అని క్లారిటీ ఇచ్చిన ప్రదీప్. అమ్మయ్యా, అమ్మయ్యా, అయిపోయింది. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్. ఫసక్ టుడే న్యూస్. ఆగరా, నీ పేరేంటి? రాజురెడ్డి. ఏం చేస్తుంటావు రాజు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఓకే. ఫసక్ టుడే బ్రేకింగ్ న్యూస్. వాకిట్లో ముగ్గేయాలంటే చుక్కలు కలపాలని ఒక అమ్మాయికి చెప్తే రాకెట్ వేసుకొని అంతరిక్షంలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్తే చుక్కలు కలవడం లేదని కిందికి వచ్చి ఆలోచించింది. వాళ్ళ ఇంట్లో రాకెట్లు మామూలుగా ఉంటుంటాయా? ఏవో పక్క. వెరీ గుడ్. నీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటది. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్. ఎస్, వార్తలోని ముఖ్యాంశాలు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ రోజు ఎక్స్ప్రెస్ రాజాలోని తాజా వార్తలు చదువుతున్నది జ్యోతి. వచ్చారావిడ. ఒలింపిక్స్ లో కొత్త గేమ్స్ ప్రవేశపెట్టనున్న ప్రపంచ దేశాలు. ఆ గేమ్స్ అన్ని ఎక్స్ప్రెస్ రాజాలో ఆడే గేమ్స్ ఏనని. అదే అంత సీన్ లేదా, అన్ని యూట్యూబ్ లోవే. బ్రేకింగ్ న్యూస్. మీ పేరా? మహేష్. హాయ్ అన్న. వార్తలు చదువుతున్నాడు హాయ్ అన్న అంటాడా టీవీలోంచి? బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు అందిన తాజా వార్త. ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కో ఎడ్యుకేషన్ కాలేజ్ను రద్దు చేసింది. దీని వలన బాయ్స్ కాలేజ్ ఆర్ గర్ల్స్ కాలేజ్ వేరు చేసింది. దీని వలన స్టూడెంట్స్ అందరూ చదువు మానేశారు. నువ్వు వెళ్ళేది అందుకా? అప్పుడు మామూలు ఆనిముత్యాలు రావరా, ఒకడు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతాడు. నేను అలాగే అవుదాం అనుకున్నా, కుదరలే. 10th పాస్ అవ్వాలన్నారు. ఓకే, అంతా ఒకటే బ్యాచ్ రా మనం. హాయ్ ప్రదీప్. హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ 90 rupees fine. How are you? నా పేరు ధనలక్ష్మి. yes. ఈరోజు ఎక్స్ప్రెస్ రాజాలో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అంటే ఏంట్రా అర్థం? బ్రేకింగ్ న్యూస్. ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు. అంత పెద్ద కూరగాయల ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు. ఆకాశంలోనే ఇల్లు కట్టించాలని ప్రభుత్వాన్ని కోరిన ప్రజలు. అప్పుడైతే ఈజీగా తీసుకొచ్చానా? వాట్ ఏ టాలెంట్. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్, మై నేమ్ ఇస్ సునీల్ కుమార్. బ్రేకింగ్ న్యూస్. వేడి న్యూస్. గుండెల్లో గుడి కట్టానని ప్రేయసికి చెప్పిన ప్రేమికుడు. చూపించు అని అడిగిన ప్రేయసి చెప్పులు ఇప్పిరమ్మన్నా ప్రేమికుడు. చూపించాక గుడిలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని బ్రేకప్ చెప్పిన ప్రేయసి. వాళ్ళందరూ పూజారులు అని చెప్పాల్సిందిగా. అమ్మాయిలే వాళ్ళంతా. అమ్మాయిలు పూజారులు ఉంటారు కదన్నా. ఆడికి పెద్ద మేనేజ్ చేయడం రాదు అడిగి. లేదన్నా, నా దగ్గర పంపించోసారి. ఇలా పేలని పంచులు రాసినోడిని ఒకసారి నన్ను కలవమనండి. నెక్స్ట్. నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే. ఏం పేరు? మణికంఠ అన్న. అయితే కిందకి రా. అక్కడే భోజనాలు అక్కడ సెంట్రల్. అడిగి సెంటర్ అంటే అమీర్పేట సెంటర్కి వెళ్ళిపోయినా ఉన్నాడు. ఇప్పుడు మణికంఠ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. మ్యూజిక్.
సోడకే సిట్టి గుండెకే ఊరి కూరికే సుట్ట పెట్టకే ఆట సోడకే కొట్టినట్టుగా అట్ట సోడకే సిట్టి గుండెకే ఊరి కూరికే సుట్ట పెట్టకే గురి పెడుతూ సూపులకోనా నువ్వు పేల్చకే బొమ్మ తుపాకి సరిహద్దులు తెంచుకురానా నేను నీ జిందగీలోకి I'm a lover also, fighter also. సూపర్ సూపర్ కీస్ కూడా లేవురా బాబు సూపర్ వెరీ వెల్ చిన్నప్పుడు మా తాత పొలంలో కాకులు ఇట్లాగే తోమేటాడు సూపర్ రా వండర్ఫుల్ వాడే టాలెంట్ ఆ పాటకు అలా చేయాలని తెలియక పాపం బన్నీ గారు వేరేలా చేశారా చెప్పండి బ్రేకింగ్ న్యూస్ స్టేజ్ బద్దలయ్యే న్యూస్ తన మొబైల్ ఫోన్ పోయిందని పక్షిరాజుపై కంప్లైంట్ ఇచ్చిన యువతి వెంటనే చిన్ని 3.0ని రంగంలో దింపిన పోలీసులు అంతేలే కంప్లైంట్ ఇచ్చిన లేడీస్ కదా వెంటనే చిన్ని 3.0 తన శక్తుల్ని కూడబెట్టి బాత్రూంలో వెతికి మొబైల్ దొరికించిన చిన్ని 3.0 అక్కడ మర్చిపోయింది ఆవిడ ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న అడిగాను చెప్పు ఎలాంటప్పుడు మీకు ఇంకొంచెం టైం కావాలని అనిపిస్తుంది హాయ్ అన్న హాయ్ దిస్ ఇస్ శిరీష ఏ క్లాస్ కాదు ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడే బ్రేకింగ్ న్యూస్ తాజా న్యూస్ అది అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ ఉందా ఓకే చెప్పమ్మా ఇది వాట్ ఈస్ ఏసీ అని అడిగిన లెక్చరర్ వారి ఇంటికి వెళ్ళి ఏసీ తెచ్చి దిస్ ఇస్ ఏసీ అని చూపించిన స్టూడెంట్ వెంటనే ఆశ్చర్యపోయిన కాలేజ్ యజమాని ఇలాంటి విన్నప్పుడు అనిపిస్తుంది నాకు కొంచెం టైం కావాలని సో మీకు ఎప్పుడు అనిపిస్తుంది నా పేరు దుర్యోధన ఓ నైస్ నేమ్ నేను బాత్రూమ్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వచ్చి బాత్రూమ్ డోర్ కొడితే నాకు కొంచెం టైం కావాలనిపిస్తుంది ఓ నీకు అలా అర్థమైందా ఓకే సూపర్ నా పేరు సుష్మిత నేను 9th క్లాస్ చదువుతున్నాను ఓకే నా వాచ్ పాడైనప్పుడు నాకు కొంచెం టైం కావాలని అనుకుంటాను నా క్వశ్చన్ తప్ప వీళ్ళ ఆన్సర్ తప్ప 9th క్లాస్ కదా సూపర్ మా మై నేమ్ ఇస్ శ్రీకాంత్ మా ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమన్నప్పుడు నాకు కొంచెం టైం కావాలని నేను అడుగుతా ఏం చదువుతున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నీకు నిజంగానే టైం కావాలరా నీతోటే నాతో ఇంక అయినట్టే నీకు హై బ్రో దిస్ ఇస్ కౌశిక్ చాలా రాష్ట్ర బస్సులో అమ్మాయిల మధ్య నలిగిపోతున్నప్పుడు కండక్టర్ వచ్చి బస్ పాస్ అడిగినప్పుడు టైం కావాలని అడుగుతాను నువ్వు అటు సైడ్ కాదు కానీ నువ్వు నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి లేడీస్ సైడ్ ఎక్కకూడదు అన్న అటు ఎక్కాలంటే లంగావని వేసుకుని ఎక్కాలి దిస్ ఇస్ కామాక్షి ప్రదీప్ నన్ను ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగినప్పుడు కొంచెం టైం కావాలనిపిస్తుంది అవునా ఎందుకంటే చూసుకోవాలి కదా గూగుల్లో కదా ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు రామ్నాథ్ కోవింద్ ఇప్పుడే అన్నావు క్వశ్చన్ అడగని నాకు కొంచెం టైం కావాలో చెప్తా అని ఓ ప్రిపేర్ అయ్యి వచ్చావా ఓకే ప్రైమ్ మినిస్టర్ మన తాత ఆవిడ కాకుండా ఇంకెవరు ఆన్సర్ చెప్పిన వాళ్ళు పంది చెప్పు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా ప్రదీప్ నాకు కాదు ఆవిడకి ఇవ్వాలి హారతి ఆవిడ పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ అనుకో ప్రదీప్ మాచిరాజ్ అని తెలియక నా పేరు ట్రిడియం రాకేష్ స్పెల్లింగ్ చెప్పు RAKESH ట్రిడియం రాకేష్ ఓకే ఆర్లు ఎక్కువ ఉన్నాయి ఓకే ట్రిడియం రాకేష్ ఓ పాట పాడవా హే రావే సఖియా నువ్వే లేవా మాట్లాడు
రిప్లై కావాలి నాకు. ఏ అబ్బాయి నిమ్మకాయ నీళ్ళు ఇవ్వండి. ఎందులోది ఈ పాట? ఏమన్నా ఇప్పుడే అలా క్రియేట్ చేసావా? ఓకే, మా అందరికి తెలిసిన పాట పాడి సార్. రెడీ? అందమా అందమా అందనంటే అందమా క్షేత్రమా చేరుమా చేరనంటే న్యాయమా. సూపర్. బా, ఆ అందమైన వాయిస్ తో అందమైన పాట భలే పాడేవరా. నేను పబ్జీ ఆడుతుంటే మా దోస్తాడు ఫోన్ చేసి మంది అవుదాం రా అన్నప్పుడు టైం కావాలంటే నువ్వు టైం తీసుకో, కూర్చో, పర్లేదు, ప్రాబ్లం లేదు. అయ్యే మోనికా, నేను బీటెక్ ఫెయిల్ అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు మా వాళ్ళు ఎప్పుడు పాస్ అవుతావే అని అడిగినప్పుడు కొంచెం టైం కావాలమ్మా అని చెప్తాను. నేను కూడా అడిగా 8 years వరకు రాయొచ్చు అన్నారు, దాని తర్వాత ఇంక రాయకూడదంట. మొన్న నేను రాద్దాం అనుకున్నా, వద్దన్నారు. అంటే 8 years లో నేను పాస్ అవుతాను. ఫస్ట్ ఇయరా? కాదు, అన్ని ఇయర్స్ కలిపి. అన్ని ఇయర్స్ కలిపి? వావ్, అంత త్వరగానా? ఇప్పటికి ఎన్ని అయ్యాయి? ఇప్పటికి ఒక 12 ఉన్నాయి బ్యాక్లాగ్స్. ప్రాబ్లం లేదు. ఎన్ని ఇయర్స్ అయింది మొదలెట్టి? ఒక 6 years అయింది అంతే. ఇంకా 2 years టైం ఉంది. సో ఐ కెన్ ఉంది కాబట్టి అసలు ప్రాబ్లం లేదు. మీరు ఎప్పటికైనా పాస్ అవుతారమ్మా, పాస్ అవుతారు. నేను 10th థర్డ్ టైం రాసినప్పుడు అలాగే ఫీల్ అయ్యా. మై నేమ్ ఇస్ తరుణ్. రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు ఆలోచించడానికి టైం కావాలని అంటాను. అమ్మరా బతి. అరే అదే సమాధానం చెప్పు. బతికిపోద్ది పిల్ల. దిస్ ఈస్ రోజా. నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం అయిపోతే లెక్చరర్ వచ్చి పేపర్ ఇవ్వమని అడిగినప్పుడు నాకు కొంచెం టైం కావాలని అడుగుతా. నేను ఇప్పటివరకు అడగలేదు జీవితంలో. ఆయన ఎప్పుడు తీసుకుంటాడా? బయటికి వెళ్ళిపోదాం అనుకునేవాడిని నేను. మై నేమ్ ఇస్ జగదీష్. పులిహార కలపనాడి కొద్దిగా టైం ఉంటే మంచి. అమ్మో అవును రోజు పద్ధతి కలపాలి అది. అసలు మనం కలిపే పులిహార చూస్తే పడిపోవాలంతే. టేస్ట్ ఎక్కువ. పల్లీలు మర్చిపోమాక. ఇద్దరులో తెలివైన వాడు కూర్చొని. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. నేను అడవిలో ఒంటరిగా వెళ్ళేటప్పుడు సింహం వచ్చి నన్ను ఒక సెల్ఫీ అడిగితే నాకు ఇప్పుడు కాదు, నాకు కొంచెం ఒక టైం కావాలి అని చెప్తాను. అప్పుడు సింహం ఒక టైం ఓకే అని వెళ్ళిపోద్దా? అయినా నువ్వు అడిగి ఎందుకు వెళ్ళావు? టైం పాస్ కి తిరగడానికి వెళ్ళినా. జుంబారే జుమ్మకు. హాయ్ ప్రదీప్. హాయ్. మీరు ఇలా క్వశ్చన్ అడుగుతారు కదా నాకు, అప్పుడు చెప్పడానికి నాకు కొంచెం టైం దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది. నేను కూడా వెతుకుతున్నాను, దొరకట్లేదు నాకు కూడా. థ్యాంక్ యూ. శ్రీకాంత్ నా పేరు. నేను ఫ్యూచర్ లో డాక్టర్ అయినప్పుడు చిన్నప్పుడు నేను కూడా ఇట్లా అనుకుంటుండే. మా నాన్న డాక్టర్ ఎక్కడ? ఫ్యూచర్ లో డాక్టర్ అయినప్పుడు సడన్ గా పేషెంట్ వచ్చి ఆపరేషన్ చేయాలంటే నాకు కొంచెం టైం కావాలని అనుకుంటా. అప్పుడు కాదు, కోసేగా చెప్పాలి. నాకు కొంచెం టైం కావాలి చెప్తారా? ప్రదీప్ భయ్య, దేవుడు సడన్ గా నా ముందు ప్రత్యక్షమై కోరుకోమంటే నాకు కొంచెం టైం కావాలి, ఏ కోరిక కావాలో ఆలోచించడానికి అంట భయ్య. ఈ లోపల ఆయన అటు ఇటు వెళ్ళేసి రమ్మని చెప్తా అంతేగా. సిటీ మొత్తం తిరిగేసి రమ్మంట, ఖాళీ ఉంటాడు. నీలాంటి కరెక్ట్. యమధర్మరాజు వచ్చి నీ టైం అయిపోయిందమ్మా అంటే నాకు టైం కావాలి అని చెప్తా. అర్థం కాలేదా? అబ్బే భలేవారు, 2 సార్లు అర్థమైంది. ఆయన అంద ఊరు తెలుసు కదా? భలేవారే, నాకు తెలియపడం ఏంటి? ఎవరు? మీ ఊరే. మా ఊరా? ఏ ఊరు? మాది 2 రాష్ట్రాలు. మా ఊరే గోదావరి మందే. అవును. అమలాపురం. ఎక్కడ అమలాపురంలో? కొంకాపల్లి. నువ్వు హై స్కూల్ కి వచ్చావు కదా, సుబ్బారెడ్డి చెరువు దాటి రైట్ లో. మనూరే. వాడు నాకు 10 ఏళ్ళ నుంచి అదే చెప్తున్నాడు. నువ్వు భీమరావు, వాడు మా ఊరే అంటున్నాడు. చెప్పమ్మా. నా పేరు జగదీష్ అన్న. బస్ స్టాప్ లో నేను ఒక అమ్మాయి లైన్ వేస్తున్నాను. షీ టీమ్ వచ్చి ఏం చేస్తున్నారు అంటే అమ్మాయిని టైం అడుగుతున్నా అని అంట. పర్లేదు, రాత్రి జర్నీ చేస్తుంటావు, ఏం పర్లేదు. సూపర్. నా పేరు లడ్డు.
తొక్కుడు లడ్డా బూందీ లడ్డా? తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డా, ఓకే ఓకే. నేను సండే పడుకున్నప్పుడు మా అమ్మ వచ్చి నన్ను లేపితే నాకు కొంచెం టైం కావాలి, తర్వాత లెగుసా నేను రకుల్ ప్రీత్ సింగ్ తో కలగంటున్నాను. ఆవిడ కొడుతున్నప్పుడు కూడా ఇంకొంచెం టైం కావాలరా కొట్టడానికి నాకు అని అడుగుతారు అప్పుడు. నా పెళ్లిలో పంతులు అరుంధతి నక్షత్రం కనిపించిందా అని అడిగితే లేదు అది కనిపించడానికి కొంచెం టైం పడుతుందని చెప్తా. ఆయన ఏంటో పొద్దున పూట కూడా చూపిస్తాడు ఆయన. అనుష. అనుష, నేను నా బాయ్ ఫ్రెండ్ షాపింగ్ పోయినప్పుడు నీ షాపింగ్ ఇక చాలు ఆపు అన్నప్పుడు ప్లీజ్ కొంచెం టైం కావాలి అని అడుగుతా. ఆంటీ విన్నారా? ఆంటీ విన్నారా? నీకు ఇంటికి వెళ్ళాక ఉంటుంది పో. ఐఎమ్ శ్యామ్. నాకు పెళ్లి అయ్యేటప్పుడు తాళి కట్టేటప్పుడు టైం అవ్వాలని అడుగుతానా? సగం కట్టేసి వెళ్ళేసిరా బయట పని చూసుకొచ్చి. సూపర్.